ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్నో రకాలుగా మన జీవితంలోనికి, మన మైండ్లోనికి అపవాది అబద్ధాలతో నింపేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా మీరు చూస్తున్న ఏ ఒక్కటి కూడా నిజం కాదు. ఒక 1 hour పాటు మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేయండి, రీల్స్ చూడండి, లేదా ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ చూడండి, వాటిలో ఎన్ని సత్యాలు ఉన్నాయి. ఒక 1 hour మీరు ఫోన్ యూస్ చేసి మీరు ఆ పవర్ బటన్ ఆఫ్ చేసి అలా ఒక నిమిషం అటు ఇటు చూసారనుకోండి, మీ హృదయం సంతోషంతో ఉండదు కానీ నిరాశతోనే ఉంటుంది. ఎవరెవరో కార్లు కొన్నారు, ఇది మంచి కారు, ఇది మంచి బంగ్లా, ఇది మంచి లైఫ్ స్టైల్, వివాహాలు చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇవన్నీ మనకి ఇన్స్టాగ్రామ్లో కనపడుతున్నాయి. 1 hour అవి చూసిన తర్వాత మనం పవర్ బటన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే అందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఒక్కడిని తప్ప. అందరూ సెటిల్ అవుతున్నారు, నేను ఒక్కడిని తప్ప. అందరూ సంతోషిస్తున్నారు, నేను ఒక్కడిని తప్ప. అందరూ ట్రావెలింగ్స్ చేస్తున్నారు, నేను ఒక్కడిని తప్ప. నేను నువ్వు డిప్రెస్ చేసుకునేలాగా అది నేను చేస్తుంది కదా. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సత్యం మాత్రమే నిన్ను స్వతంత్రం చేయగలదు. సాధన నేను అబద్ధంతో నింపుతున్నాను, జాగ్రత్త. ఫోన్ పక్కన పెట్టేసి ఒక 20 minutes బుక్ తీసి కాన్సన్ట్రేటెడ్గా చదవలేకపోతున్నారు. ఒక 10 minutes ఓపెన్ చేసి బైబిల్ని ప్రాపర్గా చదవలేకపోతున్నారు అని డాక్టర్సే చెప్తున్నారు. నీ పట్ల గొప్ప తలంపులు ఉన్నాయి, గొప్ప ఆశలు ఉన్నాయి దేవునికి. ఈ రోజు నువ్వు రోజు ప్రారంభించేటప్పుడు, ప్రభువా నాకు ఆ కోల్పోయిన ఫోకస్ నాకు కావాలయ్యా, నా జీవితం మీద నాకు తిరిగి మళ్ళీ ఆ పట్టుదల కావాలయ్యా, దేవుని సన్నిధిలో అడుగుతూ మీరు ఈ రోజున ప్రారంభించాలి.